ఈ నెల 15 నుండి ఒంటిపూట బడులు ప్రారంభమవుతున్నందున విద్యార్థులకు ఖాళీ సమయం ఎక్కువగా ఉంటుందని, ఖాళీ సమయాలలో వారు చేసే పనులను తల్లిదండ్రులు గమనించాలని చండూరు సీఐ ఆదిరెడ్డి అన్నారు. బావులు, చెరువులు, కాలువల్లోకి వారు ఈతకు వెళ్లడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులు అంగీకరించవద్దని కోరారు. గురువారం కనగల్ పోలీస్ స్టేషన్ను చండూరు సీఐ ఆదిరెడ్డి సందర్శించారు. అనంతరం ఆయన కనగల్ పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ, చెరువులు, బావులు, కాల్వల్లోకి ఈతకు వెళ్తే విద్యార్థులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని పిల్లలను ఒంటరిగా ఈతకు పంపకుండా తమకు తెలిసిన బావుల వద్ద తల్లిదండ్రులు దగ్గరుండి ఈత నేర్పించాలని సూచించారు. ఎండాకాలం వస్తున్నందున ప్రజలు ఆరుబయట లేదా మిద్దెపై పడుకుంటారని, అలాంటి సమయంలో ఇంట్లో విలువైన వస్తువులు లేకుండా జాగ్రత్త పడాలని, ఒకవేళ విలువైన వస్తువులు ఉంటే వాటిని బీరువాల్లో కాకుండా ఇతర ప్రదేశాలలో భద్రపరుచుకోవాలని చెప్పారు. ఎండాకాలంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా వారిని క్రీడలలో పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు. ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా, ఈ నెల 15వ తారీఖు నుంచి స్కూలుకి ఒంటిపూట బడులు స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా ఏప్రిల్ నెలలో ఎండింగ్ నుంచి స్కూళ్ళు బంద్ అవుతాయి. మీరు దృష్టిలో ఉంచుకొని మీ పిల్లల్ని బావుల్లో కానీ లేదా చెరువుల్లో కానీ కాలువల్లో కానీ ఈతకెళ్ళే విధంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించవచ్చు. ఈతకు కానీ పోయినట్లయితే వాళ్ళకి స్ట్రెంత్ లేక కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఊపులు ఉండడం వల్ల కానీ వాళ్ళు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులే దగ్గరుండి ఏదైనా బావులు మీకు తెలిసిన బావులు ఏమైనా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని అంగీకరించే విధంగా చూడాలి. అదేవిధంగా మనకి సమ్మర్ దగ్గర పడుతుంది కాబట్టి చాలామంది ఇంటి పైకప్పుల మీద పడుకోవడానికి కానీ ఇంటి ఆవరణలో బయట పడుకోవడానికి కానీ ఎక్కువగా ఇష్టం చూపిస్తారు మన గ్రామాల్లో. ఇప్పుడు దొంగతనాలు ఎక్కువగా బయట రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చేస్తున్నారు. కాబట్టి మీరు విలువైన వస్తువుల్ని ఎట్టి పరిస్థితుల్లో అలమారాలో కూడా పెట్టకుండా వేరే ప్లేస్లో ఎక్కడైనా కానీ పెట్టినట్టయితే అవి జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క విలువైన వస్తువులు అనగా క్యాష్ కానీ బంగారం కానీ మీ వెండి వస్తువులు కానీ అలమారలో కాకుండా వేరే దగ్గర భద్రపరుచుకొని మీ ఊళ్ళకి వెళ్ళేటప్పుడు మీతో పాటు అవి కానీ తీసుకొని పోయినట్లు కూడా అవి భద్రంగా ఉండే అవకాశం. మీ విద్యార్థుల పట్ల మీరు ఇప్పుడున్న సొసైటీలో జరిగే మత్తు పదార్థాలకి బానిస కాకుండా అంటే వాళ్ళకి క్రీడలో అలవాట్లు అయ్యే విధంగా తల్లిదండ్రుల దగ్గర నుండి ప్రోత్సహించినట్లయితే వాళ్ళు మత్తు పదార్థాలకి జోలుకోకుండా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, ఎటువంటి కష్ట పరిస్థితులు వచ్చినా సరే దాని కొన్ని శక్తి క్రీడలకు ఉంది. కాబట్టి క్రీడలు ఆడే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. అదేవిధంగా టీచర్స్ కూడా ప్రోత్సహించాలని కోరుకుంటా ఉన్నాం.